టాలీవుడ్లో టాలెంటెడ్ హీరోయిన్ అంటే గుర్తొచ్చే పేరు శోభితా ధూళిపాల. చాలా గ్యాప్ తర్వాత ఆమె చేసిన లేటెస్ట్ మూవీ చీకటిలో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఆమె ఓటీటీ డెబ్యూ కూడా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. మరి చీకటిలో ఎంతవరకు వర్కౌట్ అయింది? అసలు చూడాలా వద్దా అంటే ఇప్పుడు ఫుల్ రివ్యూలో చూద్దాం రండి. సంధ్య విలువలతో బ్రతికే జర్నలిస్ట్. టీఆర్పీ ప్రపంచంలో నిజాయితీగా పనిచేయడం కష్టం కావడంతో ఉద్యోగం వదిలేస్తుంది. తన ఫ్రెండ్ బాబీ ఇచ్చిన ఐడియాతో పాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. కానీ అంతలోనే బాబీ ఆమె బాయ్ ఫ్రెండ్ దారుణంగా మర్డర్ అవుతారు. ఇక్కడ్నుంచే కథ టర్న్ తీసుకుంటుంది. సంధ్య తన పాడ్కాస్ట్ ద్వారా ఆ హత్యల వెనకున్న నిజాలేంటి, అసలివి ఒక్కటేనా లేక ముందునుంచే జరుగుతున్నాయా, ఎవరీ క్రైమ్స్ చేస్తున్నారు, పోలీసులు ఎంతవరకు సక్సెస్ అయ్యారు అనేది తెరపై చూడాల్సిందే. మొదటిగా శోభిత గురించే మాట్లాడాలి. సంధ్య క్యారెక్టర్లో ఆమె పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. జర్నలిస్ట్గా, ఇన్వెస్టిగేటర్గా, ఎమోషనల్ యాంగిల్లో అన్ని షేడ్స్ని చాలా న్యాచురల్గా హ్యాండిల్ చేశారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి పెద్ద ప్లస్. విశ్వదేవ్ రాచకొండ తనకొచ్చిన స్క్రీన్ టైంలో బాగానే పర్ఫామ్ చేశాడు. అలాగే డైరెక్టర్ తీసుకున్న పాడ్కాస్ట్ కాన్సెప్ట్ ప్లస్ క్రైమ్ థ్రిల్లర్ సెటప్ కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్లో థ్రిల్ బాగుంటుంది, సస్పెన్స్ ఎలిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా విలన్ రివీల్ చేసే పాయింట్ని నీట్గా ప్రెజెంట్ చేశారు. క్లైమాక్స్ పార్ట్ కూడా సినిమాకి బలంగా నిలుస్తుంది. ఆమని గారి రోల్ చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకున్నారు. వడ్లమని శ్రీనివాస్ కూడా డిఫరెంట్ షేడ్స్తో నటించారు. కోర్ ఐడియా ఫ్రెష్ అయినా ట్రీట్మెంట్ మాత్రం రెగ్యులర్గా ఉంటుంది. పాడ్కాస్ట్ సెటప్ బాగున్నా క్రైమ్ ఎపిసోడ్స్ చాలా ప్రెడిక్టబుల్గా సాగుతాయి. నిజమైన థ్రిల్లర్ ఫీలింగ్ కొంచెం మిస్ అవుతుంది. ఇలాంటి సినిమాల్లో లాజిక్, టెన్షన్, గ్రిప్ చాలా అవసరం. కానీ ఇక్కడ అవన్నీ చాలా సింపుల్గా తీసుకున్నట్టు అనిపిస్తోంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్లో సీరియస్నెస్ లేదు, కొన్ని చోట్ల అసహజంగా అనిపిస్తాయి. సంధ్య స్టార్ట్ చేసిన పాడ్కాస్ట్ తక్కువ టైంలోనే అంత పాపులర్ అవడం కూడా సినిమాటిక్గా ఉంటుంది. అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్స్ రవీంద్ర విజయ్, ఝాన్సీ, సురేష్, విశ్వదేవ్ వీళ్ళకి సరైన స్కోప్ ఇవ్వలేదు. ఎమోషనల్ డెప్త్ కూడా కొంచెం తక్కువే. కొన్ని సీన్స్ రిపీట్ అయినట్టు ఫీలొచ్చి బోర్ కొడతాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. క్రైమ్ సెటప్ని నీట్గా డిజైన్ చేశారు. మల్లికార్జున్ కెమెరా వర్క్ సినిమాకి కావలసిన డార్క్ మూడ్ని బాగా క్యాప్చర్ చేసింది. శ్రీచరణ్ పాకల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్కి మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. కానీ ఎడిటింగ్ ఇంకా క్రిస్ప్గా ఉండాల్సింది. కొన్ని చోట్ల ల్యాగ్ ఫీలింగ్ వస్తుంది. డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి మంచి ఐడియా తీసుకున్నారు. కానీ రైటింగ్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటే సినిమా ఇంకో లెవెల్కి వెళ్లేది. స్కోప్ ఉన్నా ఫుల్గా యూజ్ చేసుకోలేకపోయారు. మొత్తానికి చీకటిలో ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. పాడ్కాస్ట్ సెటప్ కొత్తగా అనిపిస్తుంది. శోభిత పర్ఫార్మెన్స్ సినిమాకి పెద్ద ప్లస్. కొన్ని మూమెంట్స్ నిజంగా బాగుంటాయి. కానీ పర్ఫెక్ట్ థ్రిల్లర్కి తాగాల్సిన గ్రిప్పింగ్ నేరేటివ్, టెన్షన్, లాజిక్ ఇంకా బెటర్గా ఉండాల్సింది. సో ఇది మాస్టర్పీస్ కాదు, కానీ టైంపాస్కి ఓకే అనిపించే క్రైమ్ థ్రిల్లర్. థ్రిల్లర్ లవర్స్ అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. మీకీ సినిమా ఎలా అనిపించింది కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. చూశారా లేక చూడబోతున్నారా? మీ ఒపీనియన్ మాకు చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్, అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో సూపర్ వీడియోతో త్వరలో కలుద్దాం.